స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మాజీ యాదాద్రి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంటల రామకృష్ణ గారికి రైతులు కళ్ళం వేసులు కళలు ఉన్నాయి, అంత మంచిగా పెట్టారు. జ్యోతి తీసుకుంటే జ్యోతి అనేది కూడా తీసుకోవట్లేదు. ప్రతి మండలం చాలా వరకు కళాలు తిరిగిన తర్వాత చెప్పాను ఒక 3-4 days లో స్టార్ట్ చేయండి అని చెప్పి, కానీ మళ్ళీ మన ఏదో తిరిగినా అని చెప్పి నేను తిరిగినా అని చెప్పేటి ఒట్టిగట్ల చూసుకుంటూ కోరుకుంటూ 30 తారీఖు వరకు చేస్తాం అని చెప్పింది. మేము పోయిన తర్వాత అందరి దృష్ట్యా కూడా 10 నుంచి 20% మాత్రమే ఓవరాల్ గా కుప్పలెత్తింది. మొన్న 3 రోజులకి 4 రోజులకి 4 రోజుల కోసం చెప్పాను. ఏమని చెప్పి సమీక్ష పెట్టుకో, కలెక్టర్ దగ్గరకు పో, కలెక్టర్ ఆఫీస్ లో కూర్చో, రైస్ మిల్లర్స్ పిలిపించుకో, లారీ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పిలిపించుకో, ఆర్టీఓ పిలిపించుకో, ఆర్టీఓ అందరినీ మొత్తం పిలిపించి మాట్లాడు, ఎట్లా ఇస్తారు ఏం కదా, ఇట్లా రైతులకు ఇట్లా ఇబ్బంది ఉన్నది, నువ్వు కూడా అన్ని తెలిసి అలాంటి చూస్తున్నావు కాబట్టి సమీక్ష పెట్టుకొని రైతుల బాధలు తీర్చవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఉన్నది. ప్రభుత్వంలో ఉండవు, ఎమ్మెల్యేగా నీ బాధ్యత. కానీ అది చేయకుండా ఒట్టేనే తిరిగి మళ్ళీ 30 తారీఖు వరకు ఎత్తాం అని భరోసా ఇచ్చుకుంటూ లాస్ట్ గింజ వరకు ఎత్తాట. ఎట్లెత్తావు లాస్ట్ గింజ వరకు? లాస్ట్ గింజ ఎట్లెత్తావు? ఇంకా 10 రోజులు అయితే వర్షాలు వస్తాయి, మొలకలు వెళ్తాయి. నీకు ప్లానింగే లేదు కదా. మేము ఎంతవరకు ఎత్తాలి, ఎంతవరకు ఎత్తొద్దు, లారీలు వస్తున్నాయా రావట్లేదా, కళ్ళాల ఒడ్లు ఎంజి పోయినాయి ఎంజి పోలేదు, నీకు ఐడియా లేదు. ప్రతి సెంటర్ నువ్వు ఏం చేయాలి, ఒక ఇన్ఛార్జిని పెట్టాలి. భువనగిరిలో కాన్స్టిట్యూన్స్ లో మొత్తం అడ్మిషన్ లేకుండా అయిపోయింది, భయం లేకుండా అయిపోయింది, ఎవరికి భయం లేకుండా అయిపోయింది. ఎవ్వరు పట్టించుకోవట్లేదు, రైతుని పట్టించుకోవట్లేదు, ఆర్డీఓ పట్టించుకోవట్లేదు, జేసీ పట్టించుకోవట్లేదు, కలెక్టర్ పట్టించుకోవట్లేదు, రైస్ మిల్లర్లు అసలే పట్టించుకోవట్లేదు. మనకు భయం తెప్పపోయి ఇప్పుడు ఎప్పుడు అన్నట్టుంది. అంటే ఏంది పరిస్థితి? అగమ్య గోచరంగా భువనగిరి కాన్స్టిట్యూన్స్ పరిస్థితి. అందుకోసం నీకు 1కి 4 సార్లు అయిపోయిందంటే 100% మీరు చేయవలసిన డ్యూటీని మీరు చేయండి. మీరు సమీక్షలు పెట్టండి, రైతులకు ఇట్లా ఇబ్బంది పెట్టొద్దని చెప్పండి. రైతులు ఇబ్బంది పెట్టొద్దు, కళ్ళాల్లో ఊట్లో ఉన్న ఎత్తాలి, ఉన్న ఒడ్లు మొత్తం ఎత్తాలి. ఎందుకంటే మొన్న నిన్ననే ఒలిగొండ టౌన్ లో కూడా ధర్నా చేసి ఆయన పోదాం అనుకున్నా, ఇంకా ఛాన్స్ ఇద్దాం అనుకున్నా. ఎక్కువ మీరు ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మన మార్కెట్ ఏడుపు తప్ప ఇంకోటి ఉండదు. ఇంత కష్టం అంతా బుర్ర వాళ్ళకి పరిస్థితి. అప్పుడేం చేస్తారు రైస్ మిల్లర్స్, మళ్ళీ దళారులు వస్తారు. ఇక దళారులు వస్తే ఏదో ఒక రేటు కమ్మేద్దాం, అమ్మాయి ఇంతకుముందు ఏం చేయాలి, నష్టపోయినా చెప్పి ఏదో రేటు కమ్మేస్తారు. ఆ పరిస్థితి మాత్రం రైతులకు తీసుకురాకు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తొందరగా సమీక్షలు పెట్టి తొందరగా ట్రాన్స్పోర్టర్లని, ఆర్డీఓని, కలెక్టర్ని, మన సివిల్ సప్లైలు అందరినీ ఎక్కడెక్కడ రైస్ మిల్లర్స్ ప్లేస్ లేకపోతే గతంలో మేము సంవత్సరాలు తీసుకున్నాం, గోడాలు తీసుకున్నాం, అన్ని రెండు తీసుకొని స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా పేమెంట్ చేసాం. నువ్వు ఉండేది మొత్తం కళ్ళాల్లో ఉన్న గొడ్లని కొలువు, నువ్వు వేరేసుకోయి, రైతులకు పైసలు చేయి. నువ్వు ఏడేసుకుంటావు, కళ్ళాలు వేసుకుంటావా, రైస్ మిల్లర్ వేసుకుంటావా, వంశాలు వేసుకుంటావా, గోడాలు వేసుకుంటావా, మాకు సంబంధం లేదు. మీరెందుకు రైస్ మిల్లర్ లేకపోతాం? ప్రభుత్వం ఆయన చేయవలసింది. రైస్ మిల్ లేకపోతాడు, ఇక్కడ నలుగురు ఉండదు, ఉద్యోగం రైస్ మిల్ కనుగోగానే మళ్ళా కట్ చేస్తాడు. ఏంటి 1000 బస్తాలకు 100 బస్తాలకు మళ్ళీ 30, 40, 50 బస్తాలు కట్ చేస్తాడు. మళ్ళీ ఎంత కట్ చేస్తాడు? మళ్ళీ ఇప్పుడు మళ్ళా మొత్తం ఎండలు వచ్చి మరీ వెయిట్ తగ్గుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ 3-4 రోజులు ఉంటున్నాయి. అది వల్ల మళ్ళా తెచ్చుకుంటాడు, మళ్ళీ కటింగ్ అయ్యో అక్కడనే లెక్క. మళ్ళీ రైస్ మిల్ దగ్గర పోయి కటింగ్ కావద్దు. అది నేను బాధ్యత ఎమ్మెల్యే. నువ్వు రైస్ మిల్ గీంచు చెప్పాలి. గతంలో మేము ఉన్నప్పుడు వర్షం వస్తూ కోసే కాలం వచ్చినప్పుడు కరెక్ట్ కూర్చున్నాయి. రైస్ మిల్లర్ ఇట్లా మీరు గీటుకోవాలి, మీరు ఏం చేయాలి. ఆ టైంలో కూడా ఒక అధికారులు కరెక్ట్ పని చేయకపోతే మేమే ఇక టోల్గేట్ గారు కూర్చొని లారీలో పంపించి, ఆర్టీఓని పెట్టి లారీలో పంపించి అంత గొప్పగా రైతు కోసం కష్టపడ్డాం. కానీ ఒక్క మనిషి అవపడతాడే. గత రోడ్ల మీద ఉండేది మా లీడర్ అంతా. కానీ ఒక కాంగ్రెస్ లీడర్ అవపడతారు రోడ్డు మీద. ఓన్లీ కట్టలు పెట్టుకొని కటింగ్ చేస్తూ పోతుంది. ఏ పని ఎంత అన్యాయం ఇది, ఇంత కూడా. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మీరు నాయకులు అందరూ కూడా గతంలో లారీలు పంపిరి, పుష్కరాలను బంద్ చేయరి, ఆర్టీఓని పెట్టుడి. ప్రతి లారీ మొత్తం ఒక్కొక్క కళ్ళాలకు 7-8 లారీలు పోతేనే 10 రోజుల ఖాళీ అవుతాయి, లేకపోతే ఖాళీ అయ్యే ఛాన్స్ అనేది. కాబట్టి వస్తే బ్లైండ్ గా ఏదో ఎవరో చెప్పింది ఎమ్మెల్యే గారు ధన చేసాం, ఏదో హైవే చేద్దామని అనుకున్నాం. కానీ మళ్ళొకసారి ఏంటంటే చెప్పాలి బాగుండదు. ఎందుకంటే
ఒకేసారి అవకాశం ఉన్నది, ఛాన్స్ ఉన్నది చేయాలి. ఇంకా 15 రోజులు టైం ఉన్నది. 30 తారీఖు వరకు అన్నాడు కదా అని చేసాం. ఇంకొక వారం 4 వారం రోజులు ఒకట ఇచ్చే లారీ ఒకటి కూడా పంపకుండా ఉంటే మాత్రం మళ్ళీ కాన్స్టిట్యున్సీ వైజ్ గా 100% హైవే మీద ధర్నా చేస్తాం. ఈసారి మీకు చెప్పి చేసాం, మీకు చెప్పి చేసేది పెట్టుకుంటామని మేము అనుమతించడం చేసాం. కానీ మళ్ళీ చేసేది అంటే గతంలో మేము ఎప్పుడు పెట్టేసాం, మీకు తెలుసు కూడా. అంతకంటే ఎక్కువ చేస్తాం, అంతకంటే ఎక్కువ చేసి మొత్తం హైవే నిర్బంధం చేస్తాం. తద్వారా ప్రభుత్వంలో పెద్దలందరూ తెలిసే విధంగా చేస్తాం. కాబట్టి మీకు చెప్పే ఒక అవసరం ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారికి పర్టికులర్ చెప్తున్నా, 1కి 4 సార్లు చెప్తున్నా, ఇది నీ బాధ్యత. ఇక్కడ ఏం జరిగినా నువ్వే పెద్దోడివి. ఏం జరిగినా ప్రభుత్వ ప్రజల్ని ఆదుకోవాలన్నా రైతులు. కాబట్టి నువ్వు కరెక్ట్ యాక్ట్ చేయి, కరెక్ట్ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.